విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్లతో భేటీ కావటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వారి భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని లగడపాటి స్పష్టం చేయటం విశేషం. ఆంధ్రప్రదేశ్ విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది. నేను ఇకపై ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను అంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మాజీ ఎంపీలు ఉండవల్లి, హర్షకుమార్లను వారి నివాసాల్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయిందని, రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ అని అన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమీ సర్వేలు నిర్వహించడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై త్వరలోనే ప్రజలు తీర్పు చెప్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ భేటీలో ఎటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు లేవని చెప్పారు. రాజమండ్రి వస్తే ఉండవల్లి, హర్షకుమార్లను కలవటం మామూలేనని లగడపాటి వెల్లడించారు. ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు లాలా పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం. సుబ్బయ్య చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ మన కస్టమ్స్ ఆఫీసరు, వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా, ఎందుకంటే కలవడం ఒక అది 4-5 ఏళ్ళకి అయిందాం కూడా వచ్చి ఇక్కడికి. ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా, పార్టీని కూడా లెక్క చేయకుండా, మనకి భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించామా లేదా వేరే విషయమే, బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది. అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హర్ష్ కుమార్ గారు అన్నా, అరుణ్ కుమార్ అన్నా, వారు ఇప్పుడు మాలాంటి వాళ్ళంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం, ప్రజల అవసరం కోసం, అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. నమ్ముకున్న పార్టీని, అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు వాళ్ళు, అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడినాడు. కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ, అనురాగం కూడా. అందుకనే పర్సనల్గా వచ్చాను. అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని, మంచి పదవులకు వెళ్ళాలని మటుకు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది. సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలకరిద్దామని వచ్చాను. నేను అసలు రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు, మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను. నేను రాజస్థాన్ విజయం జరిగితే నేను రాజకీయాల్లో రాను, ఉండనని చెప్పాను. దాన్ని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్షకుమార్, అరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది.